నమస్తే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే బహిష్కరణకు గురైనటువంటి నేత మరో పక్కన బహిష్కరణకు గురైన తర్వాత కేవలం 3 రోజులు అవుతా ఉన్నది. ఆయన బయటకు వచ్చి బహిష్కరించినటువంటి మరుసటి రోజే ఒక సంబంధించినటువంటి తెలంగాణ వనరుల రక్షణ సమితి పేరు మీద ఒక సంబంధించినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది దాని తర్వాత పార్టీగా మారుతుందా లేకపోతే స్వచ్ఛంద సంస్థగా ఉంటుందనేది తర్వాత డిసిజన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే తెలంగాణ వనరుల రక్షణ సమితి పేరు మీద ఇలా గన్ పార్క్కి చలో గన్ పార్క్ అనేటువంటి దానికి పిలుపునిచ్చినటువంటి నేత బక్క జడ్సన్తో మనం ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే పరిపాలన ఉందో ఈ పరిపాలన మీద నిలదీసేందుకు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో మరి హామీల పేరు మీద గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు చలో గన్ పార్క్కు పిలుపునివ్వడం జరిగింది బక్క జడ్సన్ గారు. బక్క జడ్సన్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏంటిదన్న ఈరోజు ఒక పక్కన హౌస్ అరెస్టు, మీరు పార్టీ నుంచి సస్పెండ్కు గురై కేవలం 3 రోజులు అవుతా ఉంది. ఈ 3 రోజుల పరిణామంలోనే ఇప్పుడు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం, దీని వెనుక ఏముందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అసలు ఈరోజు మీరు గన్ పార్క్కు వెళ్ళి ఏ విధమైనటువంటి మెసేజ్ని ప్రజలకు ఇద్దామన్నటువంటి ఒక పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు 2022లో రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ రైతు సభలో మేము అధికారం రాగానే ధరని రద్దు చేస్తామని చెప్పారు. ఇవాళ వరకు ఇలా అదే కొత్త మేనిఫెస్టో విడుదల చేయబోతుండ్రు. ఈరోజు పాత హామీ నెరవేరకుండా కొత్త హామీ చెప్తా ఉంటే జనం కూడా రాహుల్ గాంధీ గారు నోట్ల రాహుల్ గాంధీ గారు ఆవిష్కరిస్తుంది కదా, రాహుల్ గాంధీ గారు ఉన్న సభల దాని గురించి జనం ఇది చేసుకుంటారు. మీ నోట్లకని మీ నోటితో మీరు చెప్పినటువంటి వరంగల్ డిక్లరేషన్ సభలో చెప్పినటువంటి ధరని ఎత్తివేయాలన్న దాని మీద మీరు ఆ మాట పైన రద్దు చేయాలని తుక్కుగూడల జనజాతర సభ జరుగుతుంది కదా, అందులో మీరు ప్రకటన చేయాలని చెప్పేసి ఈరోజు గన్ పార్క్ పోవడం అని చెప్పేసి ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈరోజు వాళ్ళు మీరు సస్పెండ్ అయిందంట, మీ కాంగ్రెస్ పార్టీ కాదంట, మీరు అందులోకి వెళ్ళిపోయిందంట, మాకు మేము హౌస్ అరెస్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్ వచ్చింది పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి. కాబట్టి అని పొద్దుగాల 4-5 పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో బయటికి వెళ్ళకుండా కూర్చున్నారు. కొంతమంది ధరణి బాధితులు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చారు. ఈరోజు అది ఎంత పెద్దగా నష్టపోయినా రాహుల్ గాంధీ గారు మంచిగా వివరించారు. ధరణి పోర్టల్ వల్ల జరిగిన అక్రమాలన్నీ అన్నీ తెలిసి కూడా మనం అధికారంలోకి వచ్చిన ఈ రోజు వరకు దాన్ని రద్దు చేయకపోవడం అనేది దుర్మార్గం. ఆ నవీన్ మిట్టల్ ఎవడైతే ఈ దోపిడీకి మొత్తం సహకరించిండ్రో ప్రభుత్వానికి, దానిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన. కానీ సరే, ఏదేమన్నా రాహుల్ గాంధీకి ఇది రీచ్ కావాలి, ఆయనకు తెలిస్తే ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటాడు. మేడిగడ్డ మీద కాళేశ్వరం మీద వాళ్ళ జైలుకు పంపుతామన్నారు, పైసలు మొత్తం కక్కిపిస్తామన్నారు. ప్రజానగారి ఇవాళ దాకా దానికి కూడా దిక్కు లేదు, అర్థమైందా? కాబట్టి వీటిపైన కాళేశ్వరం అవుతాయి, ఇది డైరెక్ట్ పబ్లిక్ తాకుతుంది, పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుండ్రు. 2 అంశాలు తీసుకున్నా, అదొకటి తీసుకున్నా. సెకండ్, రైతు బంధు పైసలు ఇవాటి వరకు వాళ్ళ ఖాతాలలో పడలేదు, అది చాలా ఇంపార్టెంట్ పైసలు. పోయిన ప్రభుత్వము ఓట్ల కోసము ఈ 7,000 కోట్ల రూపాయలు దాచిపెట్టి అవి వేసి ఓట్లు వేసుకుందాం అనుకుంది. అధికారులు మనకు వచ్చినాం, అది ఎలక్షన్స్ కమిషన్ ఆపిందాం. రాగానే వాళ్ళ దాంట్లో వేయాలి కదా, ఇవాళ పైసలు ఏమైనాయి, ఎక్కడికి పోయినాయి, వాళ్ళ పైసలు వాళ్ళ పడాలి, అవి వెంటనే దాని లెక్క తేల్చాలి. చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఖర్చు పెట్టి 100 రోజులకి ఇంకా ఎందుకు దాచిపెడుతుండ్రు, అవి దాచిపెడుతుండ్రా లేకపోతే రైతు నోట్లలో మన్ను కొట్టి ఎవరన్నా కాంట్రాక్ట్ కంపెనీల నోట్లలో కొట్టిండ్రా, వాళ్ళు పోయి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు దుబాయ్లో చేసుకున్నారా? ఏ కాంట్రాక్టర్ జేబులోకి ఆ డబ్బులు పోయినాయి అనేది ఈరోజు ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ గారు, రెవెన్యూ మంత్రి గారు ముగ్గురు కలిసి ఒక కంబైన్డ్ ప్రెస్ మీట్ పెట్టి తెలిపాల్సిన అవసరం ఉన్నది. ఆ డబ్బులు లెక్క తేల్చాల్సిన అవసరం ఉన్నది. రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. ఈ ముగ్గురు డైరెక్ట్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది. ఇమీడియట్గా కాళేశ్వరం దొంగలను జైలు వేయమనో, మేఘా కృష్ణారెడ్డిని లోపటేయమనో, లేకుంటే మీ వాళ్ళ గాని కన్ను నేను ఏం చెప్తలేను. మై హోమ్స్ చెరువులలో బిల్డింగ్లు కట్టిండు, అవి నువ్వు కూలగొట్టా అని అప్పుడు నువ్వే ఆరోపణ చేసి కూలగొట్టుమానో, లేకుంటే నేను వేరే ఏం చెప్తలేను, మీ దోస్తుల గురించి నేను ఏం మాట్లాడతలేను. ప్రజలు డైరెక్ట్ దేనికి చేత బాధింపబడుతుండ్రో, దేని గురించి ఇబ్బంది పడుతుండ్రో ముందు అవి సాల్వ్ చేయమని చెప్పి రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేసిండ్రు. ఆ వాగ్దానం పైన, మాట పైన ఇవాళ తుక్కుగూడల ప్రకటన చేయాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. మీరు ధరణి మీద గతంలో చాలా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఆ ధరణికి సంబంధించినటువంటి బాధితులతో కూడా మీరు మాట్లాడినటువంటి పరిస్థితి, చాలా ఆధారాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మీరు ఇన్ని రోజుల బట్టి వాళ్ళు ఇచ్చిండ్రు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే మినిస్టర్ ఉన్నదో ఈ ధరణిలో ఇట్లాంటి లోపాలు ఉన్నాయని చెప్పేసి చాలా సందర్భాల్లో మీరు చెప్పడం జరిగింది.
అసలు ఏం జరిగి ఉంటుంది మరి? ఎందుకు ధరణి పైన ఇప్పటి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు? ఎందుకంటే అందరూ వాటాదారులు కాబట్టి వీళ్ళందరూ నవీన్ మిత్తల్ని ఎందుకు పెట్టుకుంటారు దొంగను? వాటాదారు కాబట్టి. ఎవరు వాటాదారులు? ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అంతే వాటాదారు. అంతే అంతే కదా, నవీన్ మిత్తల్ని ఎందుకు పెట్టుకుంటారు లేకుంటే? అందుకనే రాహుల్ గాంధీని అడగనికి పోయినా, వీళ్ళు చేస్తలేరు, వీళ్ళు దొంగని ఎంబడే పెట్టుకున్నాడు, అర్థమైందా? కాబట్టి మీరు తీసుకోవాలి. దోపిడీకి ఈరోజు బ్రదరు ల్యాండ్ బ్యాంకును మొత్తం ఫుల్ చేసేసాను. ల్యాండ్ బ్యాంక్ అంతా వీళ్ళ దగ్గర వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈరోజు మామూలు మనిషి, రిటైర్డ్ అయిన మనిషి, లేకుంటే ₹1 ఊళ్ళో 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముకుంటే ఏదో ఒక జిల్లా కేంద్రంలో ఎక్కడనో ఒక 100 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారు. ఆ టైంలో వాళ్ళ పిల్లల పెళ్లి చేసి సెటిల్ అయ్యి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అన్న కిరాయిలలో కూడా సొంత ఇల్లు ఉండాలని కట్టుకునే పరిస్థితి. ఈరోజు నువ్వు జిల్లా హెడ్ క్వార్టర్ 33 జిల్లాలు చేశారు. ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ కొట్టే కొందామని 50,000 గజాలే, భూపాలపల్లి హెడ్ క్వార్టర్ అంటే 50,000 గజాలే, దోర్లకల్ల కొనాలంటే 50,000 గజాలే. ఎక్కడ చూసినా 50,000కు మినిమం తక్కువ లేకుండా లక్షల రూపాయల గజం చొప్పున మీరు భూమి ఇచ్చారు. కేవలం బికాజ్ ఆఫ్ ధరణి వల్లనే అక్కడ మొత్తం భూములు మొత్తం కబ్జా పెట్టాలి, రేట్లు పెంచి కూర్చున్నారు సిపాయిలు, సిండికేట్. అర్థమైందా? అందుకని ఇది రద్దు చేయాలని చెప్పేసి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. దీనివల్ల నిజమైన భూమి ఓనర్సు, వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి పట్టేదారులైన వాళ్ళు చాలామంది కష్టపడుతున్నారు. అది మొత్తానికి అది రద్దు చేసిన రోజు ఒక్క అప్లికేషన్ వీళ్ళు సాల్వ్ చేయలేదు. నేను 90% చేసినాం, 99% చేసినాం అని చెప్పి సిపాయిలు స్టేట్మెంట్ ఇస్తారు, కానీ ఒక్క గజం జాగా ఇయ్యాల్టి వరకు సెటిల్మెంట్ కాలే. ఎవరి వాళ్ళకు బాధ్యతకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఒక పక్కన ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీల మీద 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 5 గ్యారంటీలు 25 హామీలు ఏమో సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో అమలయ్యేటువంటి అంశాలు ఏముంటాయి? అసలు అమలైతాయా? అసలు ఎందుకు తాత్సారం చేస్తారని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? అసలు ఇవి అమలు చేయాలనేది ఉంటే ఎన్ని నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఇది అమలుకు సాధ్యమైనటువంటి బడ్జెట్ మన దగ్గర ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మీరు ఏమైనా? బ్రదర్, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న నువ్వు మన ఇద్దరి మీద కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు 1,25,000 అప్పు పెట్టింది మన ఇద్దరి మీద. అంటే 4 కోట్ల జనం మీద పెట్టింది. ఇలా వడ్డీకి వడ్డీ పెట్టి 2 లక్షల కోట్లు అయినాయి. అది ఎట్లున్నా ఏ ప్రభుత్వం కట్టాల్సిందే కదా. మనం ఏ పథకం పెట్టి నా అప్పు కట్టగలుగుతావు? నా మీద 2 లక్షల అప్పు ఉన్నది. నువ్వు నాకు మా ఇంట్లో పిల్లల పెళ్ళి అయితే 2 తులం బంగారం ఇస్తా అంటే నేను ఎట్లా నమ్ముతా? నేను నమ్మేసింది కదా అవి బ్రదర్, నేను అందుకని చెప్తున్నా. ఇది నేను నమ్మలే. నాకు ఆల్రెడీ నువ్వు నాకు 2 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి, నువ్వు నా మీద అప్పు పెట్టి ఉన్నావు. నువ్వు పైనకెళ్ళి తులం బంగారం ఇస్తానని ఎక్కడికి వెళ్ళి ఇస్తావు? నేను ఓటు అందుకు వేయలే. నిరుద్యోగులు వచ్చి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి 46 జీవో బాధితులు కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఉద్యోగులు ప్రమోషన్లు లేక 3,317 జీవో పెట్టి అరెస్ట్ ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్లు చేయడం, ఇవాళ ప్రమోషన్ లేకుండా చేయడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు నిరుద్యోగులు ఇద్దరు కలిసి కొట్టిన దెబ్బ గెలిచింది ఇది. 6 పథకాల గురించి ఎవ్వరు అనలే. వీళ్ళు 6 పథకాలు ఎందుకు పెట్టుకున్నారంటే, ఈయన మా ముఖాలు చూసి మాకు ఓటేయరు, మేము ధరణి మీద ఏ రోజు ఒక ఉద్యమం చేయలేదు, కాళేశ్వరం మీద మేము ఉద్యమం చేయలేదు, మిషన్ భగీరథ మేము ఉద్యమం చేయలేదు, నిరుద్యోగుల క్వశ్చన్ పేపర్ అమ్ముడు పోతే మేము ఒక బంద్ పిలిపియలేదు, రాష్ట్ర బంద్ పిలిపియలేదు టీఎస్పీఎస్ క్వశ్చన్. పైగా ఆయనకి తీసుకుపోయి బొకే ఇచ్చి ఇంటికి పంపించినాము. మురళీధర కరెంట్ తీసుకోలేదు, ఒక యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మేము ఏ ఉద్యమము ఏం చెప్పి మేము పబ్లిక్లో ఓట్లు పడ్డాయంటే మేము ఏమని చెప్పుకోవాలి? నేను చేయబట్టి గెలిచింది అని అంటే, నేను చేసిన పాదయాత్ర చేయబట్టి గెలిచినంటే ఎవరు నమ్మరు. కాబట్టి 6 పథకాలు చేయబట్టి 6 పథకాల వలన మనం గెలిచినాం మేడం అని చెప్పి చూపించడానికి వాళ్ళతోని తీసుకురావాలి. ధరణి ప్రభుత్వం రాగానే ధరణి అని రాహుల్ గాంధీ గారితో వరంగల్ చేపియాలి, ప్రియాంక గాంధీ గారితో గ్యాస్ వాగ్దానం చేపియాలి, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని రాహుల్ గాంధీతో ప్రకటన చేపియాలి. ఈయన చెప్తే నమ్మరు కదా అని వాళ్ళతో చెప్పియాలి. 2 సిపాయిల కింద మేనిఫెస్టో అని కరపత్రం మీద సంతకాలు పెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా, ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీ అంచనా? ఆయనకు ఎవరికి? కాంగ్రెస్ బ్రదర్ ఈజీగా 14 అసెంబ్లీలో 85 సీట్లు గెలిచేది. ఈ సిపాయి చేయబట్టి 65కి వచ్చింది. ఈ కుట్రలు కుతంత్రాలు చేయబట్టి ఏ సిపాయి ఇప్పుడు 14. ఇంకెవరు? అధ్యక్షుడు సిపాయి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంది కదా, ఆ సిపాయి చేయబట్టి ఇప్పుడు అన్ని పండుగలు మామూలుగా ఆయన చేయబట్టి ఆల్రెడీ పార్టీ అంతా 65 సీట్లు గెలిచి 85 గెలిచేది. బ్రదర్ 85 పాట కట్టించుకుంటారు, ఏమో 1,00,000 2 లక్షలు ఇస్తారు, పాట రాస్తారు, గొంతెత్తి రాస్తారు, ఏమున్నది అది? పాట వేసుకున్నంత మాత్రాన అది సత్యం కాదు కదా. నేను ఇంద్రుడు చంద్రుడు కూడా చెప్పొచ్చు పాటలా, అర్థమైందా? అది అంత ఫేక్.
85 సీట్లు పక్కాగా గెలిచే సీట్లు ఈరోజు కుప్ప చేసి పెట్టింది. రేపు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు కూడా నా సింగిల్ డిజిట్కి వస్తుంది. 14 సీట్లు వచ్చేది, 14 వెళ్ళి 12 వెళ్ళి 14 వచ్చేది, ఇవాళ సింగిల్ డిజిట్కు గుంజుకొచ్చింది. మెదక్ 100% బీజేపీ గెలవాలనే ఇచ్చిండ్రు. ఇక్కడ చేవెళ్ళలా ఆయన గెలిచినట్టుగానే వాతావరణం లోకల్ ఆమెను తీసుకొచ్చి ఇక్కడ వేసి నాన్ లోకల్ని చేశారు. ఈట రాజేందర్ గెలవాలని ఆయన స్కెచ్. ఆడ ఎట్లన్నా కిరణ్ కుమార్ రెడ్డి అనేటోడు గెలవాడు అని ఆయన టికెట్ ఇచ్చిండ్రు. ఆడ బీజేపీ గెలవాలని మోడీతో నుంచి కుదుర్చుకున్నటువంటి రహస్యమైన ఒప్పందం వల్ల ఈరోజు ఇవాళ జరిగింది. నిన్న సంజయ్ ఒకటి ఇచ్చింది కదా, నెక్స్ట్ రేవంత్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ కావచ్చు అని. అర్థమైందా? ఎందుకనంటే అందుకనే మోడీతో జర మంచిగా ఉంటుంది, నేను అరెస్ట్ కావద్దు. ఈ కేసులు చాలానే ఉన్నాయి కదా, ఈడీ కేసులు, బోడీ కేసులు, ఓటికి నోటి కేసు, ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేసి లోపల పడేయగలని అలా గ్రిప్లలో పోయిండు. నిజమేనా? మీరు కూడా గతంలో కూడా ఆరోపణ చేసినట్టుగా గుర్తు నాకు. ఈ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీలోకి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీ పార్టీ వైపు పోతాడు రేవంత్ రెడ్డి. పోతే పోవచ్చు. ఈరోజు మేము చేర్చుకోము, ఎవరిని చేసుకోము, అది ఇదని ఇన్ననే చెప్పే. మళ్ళీ నువ్వు ఎందుకు చేర్చుకుంటున్నావు? ఈరోజు అని ఒక టీం తయారు చేసుకో. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ నువ్వు వేసింది చూసుకో. నువ్వు అంత రియల్గా లీడర్ల ఇండ్ల చుట్టూ తిరిగిన వాళ్ళకి వచ్చినాయి కానీ రియల్గా పార్టీలో పనిచేసిన వాళ్ళకి పదవులు రాలే. రియల్గా కష్టపడ్డ వాళ్ళకి రాలే. నువ్వు భువనగిరిలో పోత్నాయక్ రావాలి, అది ప్రమోద్కు ఫస్ట్, జయప్రకాష్ ఉన్నాడు, కైలాష్ నేత ఉన్నాడు. అర్థమైందా? ఆడ మాట్లాడే కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అల్లం ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు ఎవ్వరికి రాలే. రియల్గా కష్టపడ్డ వాళ్ళకి ఇండ్ల చుట్టూ తిరిగేటోళ్ళకి వచ్చినాయి. ఈరోజు వరంగల్ కూడా అదే పరిస్థితి. నిజంగా తిరిగిన వాళ్ళకు ఒకరు రాలే. బట్టి సీన్ను అనేసి ఉన్నారు అక్కడ, ఆయన వాళ్ళకి రాలే. ఇంకా చాలామంది కష్టపడ్డారు, వాళ్ళకి రాలే. ఈరోజు మెదక్లో సుబ్రభాతరావుకు రావాలి, ఆయనకు రాలే. తర్వాత వచ్చిన వాళ్ళకి జాయిన్ అయినారు. ఈరోజు రాష్ట్రం మొత్తం రియల్గా చుట్టూ తిరిగేటోళ్ళు. ఖమ్మం జిల్లా కూడా అంతే, లీడర్ల చుట్టూ తిరిగేటోళ్ళకి వచ్చినాయి. ముస్తాఫా అనేటువంటి తీసుకుపోయి జైల్లో పెట్టి కేసులు పెట్టారు. మిక్కిలినేని నరేంద్ర అనేటువంటి జైల్లో పెట్టి కేసులు పెట్టించారు. వాళ్ళ మీద రౌడీ షీట్లు తెరిచిండ్రు. అలా రౌడీ షీట్లు వాళ్ళకి చైర్మన్లు రావు. ఇండ్ల చుట్టూ తిరిగేటోళ్లకు, భజన చేసేటోళ్ళకు ఈరోజు చైర్మన్లు వస్తాయి. కాబట్టి అంత భయంకరంగా దారుణంగా చాలామంది కార్యకర్తలకు అన్యాయం జరిగిపోయింది. రేవంత్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందా లేకపోతే బలహీనంగా తయారైపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలంగానే ఉన్నది. అది నేను బ్రదర్, టీడీపీ పార్టీ బలంగా ఉంది. దాదాపు 24 సీట్లు ఏమో గెలిచింది. నేను వచ్చినాక పార్టీని చంపేసింది కదా. మరి ఆ పార్టీ ఎందుకు పోయినా? నిజంగా సిపాయి అయితే, నిజంగా 6 ప్యాక్ ఇనకుంటే అది ఆయన దాన్నే మోస్తాడు కదా. అది చంపేసి ఇక్కడికి వచ్చిండు. ఇదే ఆయన ఎన్ని చంపాలని చూసినా ఇది లేచింది. మా సొంటలు నిరంతర కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ ఆయన చేసేది ఏ ఉద్యమం లేదు. చెప్పమాను ఆయన చేసిన ఫైటింగ్ ఏందో. ఒక పాట కట్టించుకున్నాడు, పోతే జిందాబాద్ బ్యాచ్ పెట్టించుకున్నాడు, ముఖ్యమంత్రి అని అనిపించుకున్నాడు. అంతకు తప్ప ఆయన చేసింది ఏం లేదు. పీకి కట్టలు కట్టింది కూడా ఏం లేదు. ఇలా ఉద్యమాలు ఏం చేయాలి? పాదయాత్ర బరాబర్ చేయలే. ఇక్కడికి వెళ్ళి ఊరవతుల దాకా కార్లో పోవాలి, అక్కడికి వెళ్ళి 10 అడుగులు నడవాలి, మళ్ళీ కార్యక్రమం. అది పాదయాత్ర అన్నది. ఏది నిజాయిత్వం చేసిందని వచ్చింది ఈరోజు అధికారంలోకి? ఏది రాలే. మా సొంటోళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా మనోళ్ళందరూ వాస్తవాలను ప్రజల ముందు తీసుకుపోవడానికి పెద్ద ఛానళ్ళు వల్ల రాలే, పెద్ద నాయకుల వల్ల కాలే. కాబట్టి ఇదన్నీ వాస్తవాలు. అది ఆయనకు తెలుసు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేసులో పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆయన రేసులకు రాగలిగిండు, ఆయనకు వచ్చింది. అది రాష్ట్ర దురదృష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు పదే విమర్శిస్తూ ఉన్నారు. ఈ విమర్శలకు అన్నిటికీ కేవలం బక్కా జడ్సన్కి పదవి ఇవ్వకపోవడం వల్ల మాత్రమే ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ పైన దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? బ్రదర్, నేను ఏ నాయకుడినైనా పోయి నేను ఒక బయోడేటా ఇచ్చి నాకు ఈ పోస్ట్ ఇవ్వమని అడిగినా, నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఒక 25,000 డీడీ కట్టి మీ బీఫామ్ ఇస్తే, ఒక అప్లికేషన్ ఫారం నింపిస్తే నీ పేరు పరిశీలన చేస్తామని చెప్పేసి నేను పైసలు కట్టించిన. నా పైసలు అటే పోయినాయి, నా ఫామ్ అటే పోయింది. దాని మీద నేను అంతకు మించి ప్రజాస్వామ్యబద్ధంగా అంతకు మించి నా ఫామ్ అప్లై చేయని వాళ్ళకి టికెట్ ఇచ్చాను. ఇదో కడియం కావ్య ఉన్నది, ఆమె అప్లికేషన్ పెట్టిందా, 25,000 రూపాయలు కట్టిందా? ఆడ ఎంపీ ఆనంద్ కట్టిండు, అనిల్ అనేటోని కట్టిండు, రామకృష్ణ అనేట ఆయన కట్టిండు, డాక్టర్ రామకృష్ణ కట్టిండు, దొంబడి సాంబయ్య కట్టిండు, ఇంకా చాలామంది లీడర్లు ఆడ టికెట్ల కోసం అప్లికేషన్ పెట్టి పైసలు కట్టిండ్రు. ఎంపీ ఆనంద్ భార్య కూడా కట్టింది, మా దగ్గరికి ఇస్తా అంటే ఆమె మాలో అయితే మా భర్త కానీ ఇంతమంది కట్టిండ్రు. ఇంతమంది పైసలు దొబ్బేస్తేవి
అప్లికేషన్ పెట్టినోనికి టికెట్ ఇవాళ నిజాయితీ పరుడు ఎవరు చెప్పు, ఈయననా వాళ్ళ? పోనీ మీకు నేను టికెట్ ఇవ్వలేదమ్మా, నేను మాట మీద తప్పినా, నాది వాళ్ళ నాకు అట్లా అలవాటు అయిపోయింది, మీ పైసలు మీకు ఇస్తాను వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి ఎక్కడిది బ్రదర్? అప్లికేషన్ ఎందుకు పెట్టాలి? సేమ్ ఆడ కూడా అంతే కదా, చేవెళ్ళలో కూడా పట్టుకొని వచ్చినావు ఇస్తున్నావు టికెట్లు. మరి నువ్వు ఎందుకు పెట్టాలి? నీ సిద్ధాంతాలు లేనోనికి నేను ఎవరినైనా పోస్ట్ అడిగినా, నేను వద్దని నేను బాధ్యత మీడియా ముఖంగా నేను చెప్తే, రేవంత్ రెడ్డి గారు నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాను రోజు నీకు పోస్ట్ ఏమొద్దు, నువ్వు నాకేం ఇయ్యకని చెప్పిన. ఆయన కమిటీలోనే లేను నేను, ఓకే ఆయన డిసిషన్ సెపరేట్. నీ గవర్నమెంట్లో కూడా నేను ఉండాలని చెప్పిన. ఎందుకంటే మేము మొయ్యలేం బ్రదర్ వీళ్ళు చేసే పాపాలు. ఇప్పుడు పాపం మా వాళ్ళు నా మీద చేసేటోళ్ళు, నన్ను విమర్శ చేసేటోళ్ళు నెత్తి మీద బరువు పెట్టుకొని చేయాలి. ఎవరు గుండెలతో ఎవరు చేయరు. ఛాలెంజ్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీలో నా పడనోళ్ళు కూడా చేయరు. కాంగ్రెస్ పార్టీ నేను పడనోళ్ళు కూడా ఎవరు నా మీద చేయరు. ఈరోజు వాళ్ళు చేస్తే వాళ్ళ ఇంత జ్ఞానానికి నేను వదిలేస్తాను, అంత మించి ఏం లేదు. ఒక పక్కన రైతులేమో పంటలు ఎండిపోతూ ఉన్నాయి, నీళ్ళు అందట్లేదని చెప్పేసి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతు బాట పట్టింది. నిన్ననేమో రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న స్టేడియానికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడడం. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి, పంట పొలాలకు వచ్చి పరామర్శించాల్సినటువంటి టైం లేనటువంటి రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్కి పోయి టైం ఉంటుందా? అక్కడ మనల్ని అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీని తీసుకుపోయి మ్యాచ్ చూడడానికి టైం ఉంటుంది, కానీ ప్రజల యొక్క గోసలు పట్టట్లేదు, రైతుల యొక్క గోసలు పట్టట్లేదు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంట్లో నిజమేనా ఇది ఎంత? బ్రదర్, పొలానికి పోయి పరామర్శించాల్సిన అవసరం కూడా లేదు. నేను సింపుల్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు పొలానికి పోయి రైతును పరామర్శించాల్సిన అవసరం లేదు. ఈ పైసలు వేసేయండి వాళ్ళ అకౌంట్లలో. డిమాండ్ అదే, ఈ రైతు బంధు పైసలు వాళ్ళ అకౌంట్లో వేసి, రైతు బంధం తీసే అబ్బా, రేవంత్ బంధాన్ని నీ పేరే పెట్టుకో, రేవంత్ రెడ్డి బంధు అని నువ్వే పెట్టుకో, అందులో వాళ్ళు వేసేసి. ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను గతంలో కూడా చెప్పినట్టు ఆయన్నే చెప్పుకున్నాడు, ఇది ఒక గుంపు మేస్త్రి అని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన దృష్టిలో సీఎం అనేది ఒక హోదా, అది ఒక ఆయనకు ఎంజాయ్మెంట్ పోస్టు. ముఖ్యమంత్రి అంటే ఆయన దృష్టిలో ముందు 5 కార్లు వెనుక 5 కార్లు ఉంటాయి. ఏ కార్లో మనం కూర్చున్నామో ఎవరికి తెలియదు. ముందు అంబులెన్స్ ఉంటుంది, ఇంకో ఫైర్ ఇంజిన్ ఉంటుంది, చుట్టూ ఎక్కడికి పోయిన రోడ్లు మొత్తం ఖాళీగా ఉంటాయి. మనం ఎక్కడికన్నా పోతే హెలికాప్టర్లో పోయి దిగుడే, ఇక్కడికి వెళ్ళి 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు హెలికాప్టర్లో పోవడే, ఢిల్లీకి పోయి ఉంటుంది స్పెషల్ ఫ్లైటు, విదేశీ యానాలు. క్రికెట్లో పోతే మనం చూడొచ్చు, క్రికెట్ చూపించుకోనికి పోతారబ్బా, అర్థమైందా? అది హోదా ఆయనకు, అదొక ఎంజాయ్మెంటు, అదొక సౌకర్యం కల్పించేటటువంటి ఒక స్థానం. అంతకుమించి ఆయన దృష్టిలో నాకు తెలిసి ఆయన బాధ్యత గలటువంటి నాయకుడు కాదు, బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి కాదు. తల నుండి అరికాళ్ళ వరకు నిలువెత్తు స్వార్థపరుడు. ఆ స్వార్థం కోసము ఆయన దానికోసం ఉంటాడు అంతే తప్ప ఆయన ప్రజలన్నా కానీ, కార్యకర్తలైనా కానీ, ఇతర పార్టీ పక్క నాయకులైనా కానీ వాళ్ళ గౌరవించాలన్నా కానీ, వాళ్ళ మర్యాదించాలన్నా కానీ, ఒకరు మన సాయం చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోవాలన్నా కానీ ఏముండే. చంద్రబాబు గురువు ఆయన ఇంతకుమించి ఏం నేర్పుతారు? చంద్రబాబు అదే పని కాదు, ఆయన దగ్గర అప్రెంటిస్ చేసిన వాళ్ళు అంతా ఇదే ఉంటారు. అది కేసీఆర్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే, నమ్మినోని గొంతులు కోసుడే ఉంటాయి, నమ్మిదని కుతికెళ్ళి దెంపుడే ఉంటాయి వీళ్ళని. అదే ఎవడైనా సరే, వాడు మామైనా సరే, అల్లుడైనా సరే, కార్యకర్త అయినా సరే, ఎవరైనా సరే. కాబట్టి ఆ బ్రాటప్లో వచ్చిన వాళ్ళు అట్నే ఉంటారు వాళ్ళు. బక్కా జడ్సన్ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయేటువంటి అవకాశాలు ఉంటాయా? మరో పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మరి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద లీడర్లు ఏమైనా మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిందా? లేకపోతే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మా పార్టీలోకి రావచ్చు కదా అన్న అని చెప్పేసి ఏమైనా మీకు ఆహ్వానం పలికిందా? వాస్తవానికి రేణుకా చౌదరి గారు నాకు ఫోన్ చేశారు. ఆమెకు బాగా ఫీల్ అయిన మంత్రి ఆమె, శ్రీధర్ బాబన్న నన్ను బాగా లైక్ చేస్తారు. వీళ్ళిద్దరు బాగా బాధపడ్డారు. నన్ను ఆ పనికి బాగా ప్రయత్నం పైనకెళ్ళి చేశాను, కానీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ చేసేసారు. కమిటీ మీటింగ్ లేదు, ఏం లేదు. చిన్నారెడ్డి, ఈయన, మహేష్ కుమార్ గారు నల్లికుట్లోడు, ఎవరితో వాళ్ళు మాట్లాడతాడు. నేను ఒకరోజు గిట్టనే నా పోస్టులు అన్నీ కూడా బీకింది. ఎందుకన్నా నేను కథ ఎంత చూద్దాం, ఎందుకన్నా నేను నాకు బీజేపీకి మీటింగ్ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, నేను జాయిన్ వెళ్ళిపో సార్, మేము కూడా నెక్స్ట్ వచ్చుడే అని చెప్పి నాతో స్వయంగా చెప్పి. ఎవరు? మహేష్ కుమార్ గౌడ్ నాతోనే చెప్పిండు అబ్బా. అట్లా చాలామంది చెప్పి పంపిన తర్వాత తెలిసింది. అర్థమైందా? నల్లికుట్లో ఇల్లు తర్వాత ఇప్పుడు నాగరాజుని కూడా ఆయననే జాయిన్ చేసి, నేను డైరెక్ట్ అడిగిన నాగరాజు జాయినింగ్లు నా వర్ధనపేట్ల వర్కర్ జడ్సన్ వర్కర్ ఈయన ఆర్గనైజేషన్ పనికి ఏమందబ్బా, వర్కర్ ఇంట్రెస్ట్ కాపాడాలను. నువ్వు ఎన్ఎస్వైకేలు ఉండవు. ఈయన కూడా మధ్య తెలుగుదేశం పోయి వచ్చినాడు,
మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలుగుదేశం పోయి వచ్చినాడు, అక్కడ రేవంత్ రెడ్డి మరేమన్నా గాలి సోకిందో ఏమో అక్కడ, అర్థమైందా? కాబట్టి నా దగ్గర ఉండి కాంగ్రెస్ కార్యకర్త పోయేటోళ్ళని చాలామంది పోయేటప్పుడు పొమ్మని చెప్పి మీరు ఫోన్ అక్కడనే బాగుంటే బీఆర్ఎస్ కూడా పంపిణీ చాలామంది, బీఆర్ఎస్ కూడా ఈయన మహేష్ కుమార్ గౌడ్ అనే ఆయన, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్డ్గా ఇది చేసిండు. కానీ రేణుకా చౌదరి తప్పు చెప్పిండు ఆయన, లేదు నాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు, నేను ఆపనికి ప్రయత్నం చేసినా కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్తోని సస్పెండ్ చేసిండ్రు, నా ప్రమేయం లేదని చెప్పుకుంటాడు. ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి? మీరు బక్కా జర్సన్ గారు వెళ్తారా కాంగ్రెస్ పార్టీకి? మళ్ళీ పోయేటువంటి అవకాశం ఉంటుందా? ఎవరైనా పిలిస్తే, రాష్ట్ర నేతలు ఎవరైనా పిలిస్తే, అన్న ఎందుకన్నా ఎందుకు గొడవలంతా, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మీద విమర్శలు మానుకో, మన పార్టీలోకి వచ్చి పార్టీ కోసం పనిచేయమని చెప్పేసి అంటే ఆహ్వానాన్ని మీరు మన్నించి వెళ్తారా? బ్రదర్, నాకు ఆయన విమర్శన చేస్తారే, నేను ఆయనతోని నాకు గుట్ట పంచాద నాకేం లేదు. నేను చెప్పేది ఏంటంటే వాస్తవాలు మనం మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ ఎవరి జాగీరు కాదు, కాంగ్రెస్ పార్టీ ఇది అందరిది, అర్థమైందా? నీవు చాలా రోజు చాలా పెరిగినాయి. నీలం మధు అనేటోడు చేయబట్టి ముగ్గురు ఓడిపోయారు. పటాన్షేర్ కాటాసీని ఓడిపోయాడు, జగ్గారెడ్డి అని ఓడిపోయాడు, నర్సాపూర్ సీటే ఓడిపోయాడు. నువ్వు ఏ విధంగా తీసుకొచ్చా నాకు టికెట్ ఇస్తావు? బీఎస్పీకి పోటీ చేసి ఆయన నీకు మంచోడు, కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న నేను నీ శత్రువును. 2011లో భువనగిరి అభ్యర్థి ఎవరో మిస్టర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. నువ్వు గూగుల్లో కొడుతూ వస్తే పార్టీకి సస్పెండ్ అయ్యాడు, అన్ని పార్టీలు తిరిగిండు, మళ్ళీ వచ్చిండు. నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినావు. నీకు ఎసొంటోళ్ళు కావాలి? పార్టీ సిద్ధాంతాల కట్టుబడి కావాలన్నా, లేకుంటే పార్టీ మీద విమర్శలు చేసి పార్టీకి రాహుల్ గాంధీ వ్యతిరేకంగా పాడినోడు కావాలన్నా? నేను సోనియా గాంధీ గారిని తిట్టే ముఖ్యమంత్రి అయినా నువ్వు రాహుల్ గాంధీ తిట్టిన ఎంపీ కావాలన్నట్ట. అంటే ఇటువంటి ద్వంద్వ వైఖరి పైన నువ్వు చేసుకుంటూ పోయి మా సొంటల మీద ఎక్కువ పెట్టడం తప్పేమున్నది? కాబట్టి మా సొంటలను బయటికి పంపినామనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డీప్ చర్చ. అంత ఈజీగా నన్ను ఎల్లగొట్టినంత ఈజీగా నేను వాపస్ ఏం పోను బ్రదర్. దాని మీద ఒక చర్చ జరగాలి, నన్ను ఎందుకు తీసిండ్రు అని చెప్పాలి, అర్థమైందా? అంత ఇది పిలువంగానే నీకు నేను న్యాయం చేస్తాం, పోటీ చేస్తాం అంటే వెళ్ళిపోయి నేను జాయిన్ అయ్యే రకాన్ని కాదు. ఈ ఫోన్ టాపిక్ సంబంధించినటువంటి అంశం పైన నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటిసారి స్పందించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి దాంట్లో అసలైనటువంటి వ్యక్తుల పేర్లు నేను రేపు ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి బయట పెడతానని చెప్పేసి, దీంట్లో ఏం మసలా ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మీరేమో 10 లక్షల సిమ్ కార్డులు కొన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. ఒక పక్కనేమో మరి ఇక్కడ చర్యలు తీసుకునేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రయత్నిస్తూ ఉందా? దీంట్లో ఏమైనా గోల్మాల్ జరిగేటువంటి అవకాశం ఉందా? దీంట్లో వెనకాల ఎవరు ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దొంగలను కాపాడుకునే పని మీద ఉన్నారు. దొంగ అధికారులను తీయమని నవీన్ మిత్తల్ని ఎవరిని ర్యాండమ్ ఓటింగ్ పెట్టు, నవీన్ మిత్తల్ మెంటోడు దొంగ అనే వస్తుంది పెట్టుకున్నావు, సందీప్ కుమార్ సుల్తాని అనేటువంటి పెట్టుకున్నావు, రామకృష్ణరావు అంటాడు సెక్రటరీ, ఇవన్నీ వీళ్ళందరూ నమ్మకంగా ఆయనకు. విద్యాసాగర్ రెడ్డి అంటే 4 లక్షలు దాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు. సీతక్క గారు కూడా అసొంటోని నువ్వు పెట్టుకొని రెవ్యూ మీటింగ్ పెట్టావు, దాని మీద ఆడిటింగ్ చెప్పి స్త్రీనిధిలో జరిగిన 4 లక్షల సిమ్ములు కొన్న ఆ డిపార్ట్మెంట్ పైన మీరు ఆడిటింగ్ చేయించిందా సీతక్క గారు? మంత్రి గారు చెప్పండి మీరు ఆడిటింగ్ చేయించిండ్రా? ఒక అవినీతి పరుని మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు ఏం అవసరం అని పెట్టుకుంటున్నారు? మీరు ఇంటర్నల్ ఎంక్వైరీ మీరు ఆయనను పోస్టింగ్లో పెట్టి ఎంక్వైరీ ఎట్లా చేస్తారు? మీరు సస్పెండ్ చేయాలి. అనుమానాలు వస్తాయి. వచ్చే రోజుల్లో నేను మొత్తం దీని గురించి మాట్లాడతాను. నేను 5,400 కోట్ల రూపాయలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాల్సిన ప్లేస్లో మీరు రిటైర్మెంట్ ఎంప్లాయీని ఎట్లా పెడతారు? ఇయాటికి బ్రదర్ ఉద్యోగాలకు ఎంత అన్యాయం అంటే 1,038 మంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ను పెడితే కిందలో ప్రమోషన్ రాక వాళ్ళు అట్నే ఉన్నారు. నువ్వు తీసేస్తా అని చెప్పేసి పెద్ద రాపిస్తావు, వాళ్ళ లిస్ట్ తయారు చేస్తావు, అబ్బా రేపు అందరూ వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. వాళ్ళందరూ ఎట్లుండాలో అట్నే ఉన్నారు. గొర్రెల స్కామ్ లక్ష్మారెడ్డి గారు అట్నే ఉన్నారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు మొత్తం ఆగం చేశారు. బహుజనులను మొత్తం వీళ్ళని మొత్తం పైన మొత్తం పెట్టిన బరాబర్ పెట్టుకుంటా అట్నే ఉంటారు. ఈరోజు జరిగినటువంటి పరిణామం పైన కాసేపు డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఎవరు మిమ్మల్ని అరెస్ట్ చేసిందని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? ఒకవేళ కనుక బక్కా జర్సన్ కనుక ఈరోజు వెళ్ళినట్టు అయితే ఉంటే అక్కడ కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించి మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేసినా దీని వెనకాల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏముంటుంది, ఎవరున్నారని చెప్పేసి భావిస్తాం? ఏమున్నా కానీ గతంలో సిండికేట్ నెంబర్ 1 కేసీఆర్ గారి ప్రభుత్వం, సిండికేట్ నెంబర్ 2 ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 100% రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా హెడ్ క్వార్టర్కి వెళ్ళి వచ్చింది ఫోన్ అని అంటే
ఆయన ఆధ్వర్యంలో జరగాలి. నన్ను సస్పెండ్ చేసిన వాళ్ళే. ఈరోజు బ్రదర్ నా పరిస్థితి ఏంటంటే గతంలో నేను అరెస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీలకు ఫోన్లు చేసి ముఖ్యంగా రేణుకా చౌదరి గారికి ఫోన్ చేసేది నా ఫస్ట్. ఆమె ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. తక్కిన వాళ్ళు భయపడతారు. ఆమె తిప్పలవాడి ఏదో పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది చాలాసార్లు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చింది, గోషామారి పోలీస్ స్టేషన్కి వచ్చింది, పంజాగుట్ట నన్ను నిడిపోయి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్కి. ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను అరెస్ట్ అయినా పొద్దుగాల నేను ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలే నాకు. నన్ను ఎవడో కొడితే పోయి మా వాళ్ళో చెప్పుకుంటోంది. మా వాళ్ళో నేను కొడితే నేను ఎవరికి పోయి చెప్పుకోవాలి? నన్ను పరాయని చేసి అదేందా. ఇలా బాధ ఏందనంటే నా వాడు నన్ను కొడుతుంది. దయాదాక్షిణ్యం లేకుండా, ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసినని లేకుండా, ఇన్ని రోజులు ఒక ఉద్యమం చేసినని తెలియకుండా, ఈరోజు నేను కొత్త రాహుల్ గాంధీ ప్రామిస్ చెప్తున్నా. రాహుల్ గాంధీకి తెలిస్తే, రాహుల్ గాంధీ గారికి తెలిస్తే ఏది ధరణి అనేది నేను వరంగల్ వాగ్దానం ఇచ్చిన, అది ఇంకా వీళ్ళు ఎత్తేయాలి. నేను వాగ్దానం ఇచ్చి అందుకే నేను స్టేట్మెంట్ కూడా పెట్టుకున్నా. ట్విట్టర్లో అయినా పంపిన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. చేస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ధరణి అలా తుక్కు కూడా ఎత్తేస్తాడు ఆయన పక్కా. అందుకే ఆయన దృష్టి పోవాలనే ప్రయత్నం చేసిన. ఇది ఏదో తిరిగా చేస్తారని చెప్పేసి నన్ను బయటికి అస్సలే వెళ్ళనియద్దని 24 గంటల నిర్బంధం అని చెప్పేసి పోలీసులకు చెప్పాను. ఈ కార్యాచరణ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ రోజు మిమ్మల్ని కొనసాగుతుంది. హౌస్ అరెస్ట్ చేసిండ్రు, మరి రేపు కూడా ఇట్లాంటి కార్యాచరణ ఉంటుందా? ఒకరిమే చేస్తారు లేకపోతే వెనకాల ఏమన్నా శక్తులు వాళ్ళు నా ఎబ్బడి ఎవరు ఉండదు బ్రదర్. నా ఎబ్బడి బ్రదర్ నన్ను ఈ తెలంగాణ ప్రజలు గుడ్డిగా బ్లైండ్గా నమ్ముతారు. నా మీద బ్లైండ్ షో పెడతారు కావాలని చెప్పేసి ఏదో బీఆర్ఎస్ పార్టీ నేతలే మిమ్మల్ని ఇప్పుడు నేను ఏం చెప్పిన, సిండికేట్ మెంబర్ 1 అరెస్ట్ చేసిండ్రు, సిండికేట్ 2 అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు సోషల్ మీడియాలో వాడుకుంటే నాకేం సంబంధాలు లేవు, నాకు అవసరం లేదు. కానీ నేను ఒక చేతిలో పోను. నేను ఇవాళ వేరే పార్టీలో చేరేది ఉంటే నేను ఇది పెట్టకపోదును. ఇది పెట్టింది ఏంటంటే నేను ఆల్రెడీ ఇక్కడ నో వేకెన్సీ అని పెట్టినా అన్నట్టు. నేను ఎందుకు పెట్టినా అంటే నో వేకెన్సీ, నన్ను బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు నన్ను సంప్రదించద్దు బ్రదర్. నాకు వేరే పార్టీకి టికెట్ కావాలంటే బీఆర్ఎస్కి వెళ్ళిన బీసీ నో టైంలో వస్తుంది. ఆ డోర్స్ ఓపెన్ అయినాయి. నో టైంలో రేపు వరంగల్ ఎంపీ క్యాండిడేట్ కావాలంటే నో టైంలో నేను అవుతా. ఒకసారి గెలిస్తే ఒకసారి ఎంపీ అవుతా, తర్వాత నేనేమవుతా అర్థమైందా బ్రదర్? లాంగ్ రన్లో నేను 2 రోజులు దాదాపు 35 సంవత్సరాలు నేను ఏదైతే నా దీని క్యారెక్టర్ నిర్మించుకున్నానో, నేను ఒక రోజులో అందం కూలగొట్టుకోనికి, ఒక పూట అన్నం కోసం దాన్ని చంపుకోనికి నేను పిచ్చోని కాదు. ఒక ఎంపీ సీట్ కోసం ఏమంటుంది, అంతకు మించి వాళ్ళు ఏమి ఇస్తారు? కాబట్టి నేను అసలు పోను. ఒకసారి కాంగ్రెస్ పార్టీ వదిలేసిందంటే నేను అట్లనే ఉంటా. చెప్పాలంటే ముండరాలు లెక్కనే ఉంటా. అర్థమైందా? నేను ఆ పార్టీ వెళ్ళగొట్టిందని చెప్పేసి ఇంకో పార్టీ కట్టడానికి నాకు రేవంత్ రెడ్డికి తేడా ఉండాలి కదా బ్రదర్. నేను ఇన్ని నీతులు చెప్పి మళ్ళీ నేను వేరే నాకు సరైన కారణం ఉంది. నేను పార్టీకి బహిష్కరించింది కాబట్టి ఎటన్నా పోవచ్చు అని చెప్పుకునే స్వేచ్ఛ నాకుంది. కానీ నేను ఆ ఛాన్స్ నేను అట్లాగినా నేను చేస్తే ఇవాళకి దాని మీద రేవంత్ రెడ్డి సోషల్ మీడియా 1000 రాలీసురుతుడు. ఇవాళ గ్యాప్ దొరకలేదు వాళ్ళకి. ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తను కొనసాగుతారు చివరి వరకు బ్రదర్. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉన్నది నాకు. కాంగ్రెస్ పార్టీకి నా వ్యక్తిగతమైన ఓటు నేను కాంగ్రెస్ పార్టీకే చేస్తాను. ఐడియాలజీ కోసం నేను వేస్తాను. అర్థమైందా? జాతీయ పరంగా దేనికోసం అయితే సమైక్యత అనేది లైవ్లో ఉండాలని, ఈ రాజ్యాంగం అనేది సుస్థిరంగా ఉండాలంటే కంపల్సరీ ఇండియా ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది, ఇండియా కూటమి రావాల్సిన అవసరం ఉన్నది అనే దాంతో నేను నా వ్యక్తిగతమైన ఓటుని కాంగ్రెస్ పార్టీకి వేస్తాను. అర్థమైందా? ఇటువంటి నేను అంటే వ్యక్తిగతమైన దీంతో నేను పెట్టుకొని పోను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇది ఏదైతే బక్క జడ్సన్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆల్మోస్ట్ నేను చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీకి నేను కట్టుబానిసను, ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీతో ఉంటాను. ఒక పక్కన నన్ను సస్పెండ్ చేసినప్పటికీ కూడా నన్ను ఒకవేళ కనుక దీనిపైన చర్చలు జరిపి దీనిపైన ఒక డిసిజన్ కనుక వచ్చినట్టు ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి కూడా హామీల పేరు మీద మోసం చేయడం జరిగింది. ఈ హామీలు నెరవేర్చమని చెప్పేసి నేను నిలదీయడంతో నన్ను సస్పెండ్ చేసినటువంటి వ్యాఖ్యలు తను చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇలా ధరణి పైన కానీ ధరణి పూర్తి స్థాయిలో రద్దు చేయాలి. అంతేకాకుండా 7,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైతు బంధు పైసలు ఎక్కడికి పోయినాయో చెప్పాలి అని చెప్పేసి ఈయన ఈరోజు ఒక కార్యక్రమానికి ఆయన పిలుపునివ్వడంతో ఆయనను ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి ఆయన ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఆయన బయటకు కూడా వెళ్ళనివ్వట్లేదు. సుమారుగా కింద ఒక 4-5 పోలీసులు ఈయనను కాపలు కాస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా కారణం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఒకవేళ బయటికి వెళ్ళినట్టయితే ఆయన బండారం బయటపడుతుంది కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో నన్ను ఇది ఇంట్లో బంధించింది అన్నటువంటి వ్యాఖ్యలు బక్క జర్సన్ గారు చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగులు.